ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మీ గురించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, అలాగే నా గురించి కూడా మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 51వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 51వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ఎంత గొప్ప మర్మం చూడండి. నేను ప్రతిదీ మర్మము ఎంత గొప్ప మాట అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి మాట ఒక మర్మమే. ప్రతి మాట ప్రతి ఒక్కరిని జ్ఞానంలోకి నడిపిస్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మలోకి నడిపించేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, పరిశుద్ధాత్మలోకి ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము. చూడండి, ఈరోజు భార్య భర్తలు ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో గొడవల ద్వారా కోర్టు కేసులు అనేక రకరకాలుగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సింపుల్గా విడాకులు అంటారు. అంటే ఒక హృదయం నుంచి చెరిగిపోవటం, లేకపోతే తట్టుకోవటం ఎంత సింపుల్ అయిపోయిందో. కానీ ఇక్కడ అంటున్నాడు, దావీదు అంటున్నాడు అన్నమాట, ప్రభువా నీ హృదయం నుండి నన్ను త్రోసివేయకము. ఎంత గొప్ప మనము చూడండి. ఈరోజు మనం ప్రతిరోజు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవునితో మనం సవాసం ఉంటూ పరిశుద్ధాత్మ చేత, అనగా అలనాడు ఆదాముని ఏ రీతిగా పలకరించాడో, అవని ఏ రీతిగా పలకరించాడో, నిన్ను నన్ను పలకరిస్తాకు వస్తున్నప్పుడు సిద్ధంగా ఉన్నామా? పరిశుద్ధాత్మ చేత సిద్ధపడి ఉన్నామా? సిద్ధపడి అనగానే ఒక మాట గుర్తొస్తుంది. నాకు చిన్నప్పుడు లాంతర్ అనేది ఉండేది. సాయంకాలం అయ్యేటప్పటికల్లా దాన్ని ఎంతో శుభ్రంగా చేసుకుంటేనే కానీ చేసుకొని ఆ ఒత్తిని నలిపి నూనెని కిరోసిన్ పోసి అంట పెట్టేవారు. అంట పెట్టి తర్వాత రాత్రంతా ఉండేది, వెలుగునిచ్చేది. చూడండి ఎంత నీట్గా మనం ఎంత హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటామో, ఎంత ఆత్మీయతలోకి మనం వెళ్తా ఉంటామో అంత వెలుగుగా మనం కనబడతాం. అదేవిధంగా నేను కూడా అలా ఎదగాలని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ఎంత గొప్ప మాట చూడండి. పరిశుద్ధాత్మని తీసివేయకము. ఈ రోజు అసలు సంఘంలో పరిశుద్ధాత్మ అనేది లేకుండా అయిపోయింది. ఈ రోజు మోకాళ్ళ ప్రార్థన లేకుండా అయిపోయింది, కన్నిటి ప్రార్థన లేకుండా అయిపోయింది. పరిశుద్ధాత్ముడు అంటే అదొక రకమైన మాటగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దూషించిన వాడు పరలోక రాజ్యం లేదని బైబిల్ వాక్యం ఉంది. పరిశుద్ధాత్మ పొందిన వాడు పరలోక రాజ్యానికి చేరడానికి బైబిల్ వాక్యం ఉంది. కనుక జాగ్రత్తగా మనం మాట్లాడే విధానంలో చాలా చాలా జాగ్రత్తగా చూసి ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాం. అయితే తీసివేసే స్థితిలో ఉండుకోకుండా, త్రోసివేసే స్థితిలో ఉండుకోకుండా నేను మా దేవుని మందిరంలో ఎదుగుదాం, దేవుని నామాన్ని మహిమ పొందుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం పరిశుద్ధ పరమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వెలలేని స్తుతులు, స్తోత్రాలు. దావీదుతో మాట్లాడుతున్నట్లుగా అయ్యా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. త్రోసివేస్తాను, తీసివేస్తానంటున్నాం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మలో ఉండాలని. ఆత్మీయ జీవితంలో ఉండకపోతే నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి మమ్మల్ని పెరిగి వేస్తానంటున్నావు. కనుక నా తండ్రి ఇక మీద నేను భయము భక్తి కలిగి ఆత్మీయ జీవితంలో మేమందరం ఎదిగి నీ మందిరంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి కన్నీటి ప్రార్థనలో, అయ్యా మోకాళ్ళ ప్రార్థనలో మేము ఎదిగే కృపను మాకు మా సంఘానికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన పరమైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.